ఈ వీడియో అయితే ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి. సో ఎందుకంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొంచెం ఈ వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఈ వీడియోని 0.5 కొంచెం స్పీడ్ తగ్గించుకోండి. నేనైతే ఎక్స్పోర్ట్ కొంచెం 2xలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం స్పీడ్ తగ్గించుకొని చూడండి. బోగాతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, సో బోగాతా వాటర్ ఫాల్స్ కన్నా ముందల వశిష్ట ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అంటే బోగాతాకి వెళ్ళక ముందల 4 కిలోమీటర్స్ బిఫోర్ ఆగిపోవాలి. ఇక్కడ నుంచి మీరైతే లోపలికి రైట్ తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ అక్కడ బోర్డుని చూసారా, గుర్తుగా బోర్డు ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. ఇదిగో ఇక్కడ ANS ఫ్లాగ్ ఉంది, ఇది మాత్రం తీయరు ఏం జరిగినా కూడా. ఈ ఫ్లాగ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ పెట్రోల్ బంక్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని ఆపోజిట్ రోడ్. ఈ వీడియో మ్యాప్స్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో లొకేషన్ అక్కడ నుంచి చెప్తున్నా. సో మ్యాప్స్లో అయితే మీరు ఇక్కడ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్లో ఇక్కడ ఒక వాగు ఉంది, ఓకేనా. ఆ వాగు ఇక్కడ సిమెంట్తో కట్టిన చూడండి. ఈ వాగు గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే బైక్ తీసుకెళ్ళిపోవచ్చు. బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం అడవిలో వెళ్ళాలి. బైక్ ఉంటే బెటర్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక కాన్ఫిడెంట్ వస్తేనే వెళ్ళండి, ఓకేనా. ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం డౌట్గా ఉన్నా సరే ఇక్కడ విలేజ్లో అక్కడ ఉన్నారు కదా, ఊర్లో నేను అడిగాను కదా వస్తూ అట్లా ఎవరినైనా అడగండి, ఓకేనా. వాళ్ళైతే దారి చూపిస్తారు. కాకపోతే మీరు వాళ్ళు కొంచెం డబ్బులు అడుగుతారు, 500-700 అడుగుతారు. ఇక్కడికి వెళ్ళకముందే నేనైతే కాంటాక్ట్ అయితే అయ్యాను. నాకైతే 700 అలా అడిగారు. సో అలా కాదు, ఈ వీడియో చూసి వెళ్ళిపోతాం. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఆల్మోస్ట్ 90% వరకు వెళ్ళిపోవచ్చు. క్లియర్గా ఉంది మొత్తం. వాటర్ఫాల్ ఇటేనా? ఎంత దూరం పోతా బండి? దా చెప్తాదా, వచ్చే బండి ఎంత దూరం వెళ్తే అంత దూరం దా. అటేమో దెబ్బ కనిపిస్తుంది కదా, ఆ దెబ్బ మీద అలా వెళ్ళిపోవడమే. లెఫ్ట్ పోవాలా? ఇది దిగుతుందన్నా. అట్ట కూడా పోయిద్దా?
ఈ గట్టు కాదు, ఆ గట్టు ఆడే మనడు చెప్పేది. మంచిగా ఉన్నది బాట. ఎక్కిచ్చే బ్రో, ఎక్సలెంటర్ ఇచ్చేయి.
చూసుకోండి మా, ఇందాక చెప్పా కదా బైక్స్ అయితే ఇక్కడతో ఆగిపోతాయని. సో ఇదిగోండి ఈ చెక్ పాయింట్ అయితే ఇక్కడే. సో ఈ బైక్స్ క్రాస్ అయిన తర్వాత లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ సౌండ్ వస్తుంది అక్కడ. సో బైక్స్ ఏంటంటే అక్కడతో ఆగిపోయినాయి, వెళ్ళట్లేదు ఇంకా. 1 కిలోమీటర్ నడవలేము మేబీ. బైక్స్ పెట్టిన కాడ నుంచి అయితే ఒక 15-20 మినిట్స్ అయితే వాక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మా ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే 2 దారులు వస్తాయి మనకి. లెఫ్ట్ ఒకటి, లోపల పైకి ఒకటి వస్తుంది. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా? రే ఎటు దారి కింద కంటపా బిస్కెట్ వేయాలి పైకి ఎక్కితే. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మా, ఇప్పుడు మీరైతే వెళ్తూ ఉండగా మీకు ఎప్పుడు లెఫ్ట్లో ఉండాలి రివర్, ఓకేనా? ఆ రివర్ బేస్ చేసుకొని మీరు అట్లా ముందుకు వెళ్తూ ఉండండి. ఓకేనా? ఇక్కడైతే మీరు ఇందాక చెప్పాను కదా రివర్ ఫాలో అవుతూ రండి అని చెప్పి. ఇప్పుడు రివర్కి ఆపోజిట్ వెళ్ళాలి, ఓకేనా? ఐ మీన్ దట్ సైడ్ వెళ్ళాలన్నమాట. కొంచెం మీరు రాళ్ళు ఎక్కేసి ముందరికి వెళ్ళిపోతే చాలు, ఈ లొకేషన్కి అయితే వచ్చేస్తారు ఇంకా. అమ్మ వచ్చేసామన్నా, దా వచ్చేసాం దా. తమ్ముడు అద్దరిపోయిందిరా. ఎట్టుంది, బాగుందా?
ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఎవరు హెల్ప్ లేకుండా వెళ్తుండే కనుక మీరు బైక్ పెట్టిన చోట పిన్ పాయింట్ అయితే పెట్టుకోండి మ్యాప్స్లో, ఆర్ కరెంట్ లొకేషన్ ఎవరికైనా సెండ్ చేసుకోండి. రిటర్న్లో ఉన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇన్ కేస్ రూట్ మారినా కానీ ప్రాబ్లం ఉండదు. సో ఆ మ్యాప్లో ఉన్న లొకేషన్ బట్టి మీరు మీ బైక్స్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. చలో రైట్, ఇంకో వీడియోతో కలుస్తామా. బాయ్ బాయ్.